మన సమాజంలో ఉన్న అసమానతల వలన ఆడమ్మల తేడాల వలన తల్లిదండ్రులు కొద్దిగా ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో తొందరగా మ్యారేజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా అపోహ మాత్రమే. కాకపోతే మన చట్ట ప్రకారం అయితే ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, మగపిల్లలకి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు చేయదలుచుకుంటే అప్పుడు మాత్రమే చేయాలి. మనకు ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి బాలికలకు సంబంధించి బాలులకు సంబంధించి ముఖ్యంగా ఈ ఏజ్ అనేది చిన్నపిల్లలు అంటే మనకు 18 సంవత్సరాల లోపల ఏజ్ అనేది వాళ్ళు చదువుకునేదానికి, ఆడుకునేదానికి, కళలు కానీ ఉన్నతమైన ఆశయాలను సాధించేదానికి ఉండే వయసు. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమంటే చిన్నపిల్లల్ని చదవనిద్దాము, ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దాము. ముఖ్యంగా బాల్య వివాహాలను ముఖ్యంగా మనము అరికట్టడంలో మనందరూ ముందు ఉండాలా. ముఖ్యంగా ఇక్కడ రెడ్ సంస్థ వారు కావచ్చు, ఇంకా జిల్లా వైద్య సంస్థలకు చెందిన అధికారులు కావచ్చు, ఇంకా డీసీపీఓ వీళ్ళందరూ కూడా మా యొక్క జిల్లా న్యాయ సేవాధిక సంస్థతో కోఆర్డినేట్ అయ్యి మేము అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, 100 రోజుల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్లో కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం చేయాల, ఆడపిల్లలకు సంబంధించి ఈ యొక్క బాల్య వివాహాల అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన వరకు ముఖ్యంగా వాళ్ళకి తెలుగు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదివించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయమనగా ఆడపిల్లల్ని చదివించండి అండ్ ఆడపిల్లలు ఎర్లీ మ్యారేజెస్ చేయకుండా ఉండడం వల్ల ఆ ఇల్లు వల్ల ఆ ఇల్లు అంతా విజ్ఞానంతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆడపిల్ల చూసుకోగలదు. కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ ఆపించండి. అండ్ రెండోది వచ్చేసి ఆడపిల్లల్ని చదివించండి. ఆడపిల్లలు తోడు ఉంటే ఇంటికి ఎప్పుడు నిండుగా వెలుగ్గా ఉంటుంది ఆ ఇల్లు. ఇది ప్రత్యేకంగా ప్రతి తల్లిదండ్రులకి విన్నపం ఏంటంటే ఆడపిల్లల్ని చదివించి ఆ ఇంటిని వెలుగుతో నింపమని కోరుకుంటున్నాను. దినోత్సవంగా జిల్లా వైద్యాధికారి ఆఫీస్ తరఫున మన డెమో సెక్షన్ను, తర్వాత మన ఈ జిల్లా వైద్య జడ్జి గారు ఇందాక వచ్చారు, అలాగే టీచర్సు, తర్వాత మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తరఫున మన ఎమ్మెల్సీ మేడం ప్రసన్న మేడం గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి బాలికల్ని ఎంపవర్ చేయమని కోరుకుంటున్నారు. కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని రెడ్స్ యాక్టివిటీ మొత్తం అంతా కూడా ఒక అన్ని దగ్గరలో కూడా అన్ని స్లమ్స్లోను స్కూల్స్లోను ఆడపిల్లలు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుంటాయో ఆ ప్రాంతాలంతా కూడా వాళ్ళని అవేర్నెస్ చేయడం కోసం రెడ్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని మొత్తం అందరూ కూడా ఎక్కడైతే ఆడపిల్లల హక్కుల మీద, ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయి అనేటువంటి అవేర్నెస్ తెచ్చేటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నమస్కారం. రెడ్స్ సంస్థ నుండి టీచర్లు, పిల్లలు అందరికీ కూడా భాగంగా సమత అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ రకంగా వివక్షకు గురవుతున్నారు, ఇటువంటి అంశాల మీద మేము ప్రత్యేకంగా పనిచేస్తున్నాం. అలాగే ఎదిగే ఆడపిల్ల ఏ రకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, సిస్టర్స్ అంటే ఏంటి, డాక్టర్స్ అంటే ఏంటి, ఇటువంటి అంశాల మీద మేము అన్ని పాఠశాలలో కూడా ఈ యాక్టివిటీస్ జరుపుతున్నాము. ఈరోజు కూడా ఈ దినం అంటే ఎక్కడైతే ఈ సమస్య ఉందో సమస్య కోసము రెడ్స్ సంస్థతో కార్యక్రమాన్ని చేయడం అనేది ఈరోజు బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారుల ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అడ్వకేట్స్ జరుగుతుంది. దీని కార్యక్రమం విలేజ్ గా
ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.